ఇరికిచ్చింది నన్ను మళ్ళీ ఎవరి ఒకటి చూడండి సార్ మీరు నన్ను ఇరికిచ్చింది సార్ చూడండి సార్ మీరు చూడండి. నమస్తే ప్రజలరా, నేను మీ పగడాల గౌతమ్. పగడాల ఫ్యాక్ట్స్ ఛానల్ కు స్వాగతం. అందరూ చూస్తున్నారే గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలాగే లైక్ కూడా చేయట్లేదు. సో ప్లీజ్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా తీసుకురావడానికి నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ట్రెండింగ్ నెంబర్ 1. రీసెంట్ గా కర్ణాటక ప్రభుత్వం రైట్ టు డై అనే చట్టాన్ని అమలు చేసింది. ఈ రైట్ టు డై అంటే ఏంటంటే అసలు నయం కాని జబ్బు, ఎప్పటికీ కోలుకోలేని, అలాగే పర్మనెంట్ గా కోమాలో ఉండే రోగులకు గౌరవప్రదమైన మరణాన్ని ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కర్ణాటక ప్రభుత్వం ఇదేది కొత్తగా తీసుకొచ్చింది అయితే కాదు. యాక్చువల్లీ ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చిన చట్టాన్ని ఇప్పుడు అమలు చేసింది. అయితే సుప్రీంకోర్టు ఎందుకు ఈ విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందంటే 2005 లో ఒక ఎన్జిఓ ఒక కేసు వేసింది. ఆ కేసులో ఎప్పటికీ నయం కాని జబ్బు లేదా ఒక వ్యక్తి పర్మనెంట్ గా కోమాలో ఉంటే ఆ వ్యక్తికి గౌరవప్రదమైన మరణానికి అనుమతించాలి అని సుప్రీంకోర్టులో ఆ ఎన్జిఓ కేసు వేసింది. అయితే విచారించిన సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు ఇస్తూ ఒక సర్కులర్ పాస్ చేసింది. అయితే దీని ప్రకారం రాష్ట్రాల్లో ఈ చట్టం అమలు చేయాలంటే ముందుగా ఆ స్టేట్ లో ప్రైమరీ అండ్ సెకండరీ మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలి. అందులో డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ నామినేట్ చేసిన 3 రిజిస్టర్ గవర్నమెంట్ డాక్టర్స్ ను ఇక్కడ కమిటీ మెంబర్స్ గా అపాయింట్ చేయాలి. ఆ తర్వాత ఆ పేషెంట్ ను ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ యొక్క అభిప్రాయం, అలాగే కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకొని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ను జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కు పంపించాలి. అప్పుడు వాళ్ళు ఓకే చేస్తే ఆ పేషెంట్ యొక్క మరణానికి అనుమతి ఇవ్వాలి అని సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పిచ్చింది. అయితే ఇప్పటి వరకు ఏ రాష్ట్రం అమలు చేయలేదు కానీ ఫస్ట్ టైం కర్ణాటక ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేసింది. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 2. ఫర్ ది ఫస్ట్ టైం చరిత్రలో మొదటిసారి రాష్ట్రపతి భవన్ లో పెళ్లి జరగబోతోంది. అది కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కు సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పర్సనల్ గా ఆమెకు పర్మిషన్ ఇచ్చారంట ఇక్కడ పెళ్లి చేస్తాను అని. సో ఇంతకీ ఆమె ఎవరంటే ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ లో పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్న సిఆర్పిఎఫ్ ఆఫీసర్ పూనం గుప్తాకు, అలాగే అదే సిఆర్పిఎఫ్ లో పనిచేస్తున్న అవినాష్ కుమార్ అనే వ్యక్తికి పెళ్లి కుదిరింది. ఈ విషయం పూనం గుప్తా రాష్ట్రపతి గారికి తెలియజేయడంతో పర్సనల్ గా పూనం గుప్తా పనితీరు నచ్చిన రాష్ట్రపతి గారు నీ పెళ్లి దగ్గరుండి నేనే చేయిస్తాను, అది కూడా ఇక్కడే చేస్తాను రాష్ట్రపతి భవన్ లో అని హామీ ఇచ్చారు. సో దీంతో కుటుంబ సభ్యుల మధ్య ఈ ఫిబ్రవరి 12న రాష్ట్రపతి భవన్ లో పెళ్లి జరగనుంది. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 3. లాస్ట్ వీక్ మలేషియాలో జరిగిన అండర్-19 T20 ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో మన ఇండియా ఉమెన్స్ టీం సౌత్ ఆఫ్రికాపై 9 వికెట్ల తేడాతో గెలిచి కప్పును కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో తెలంగాణకు చెందిన మన తెలుగు అమ్మాయి త్రిష తన బ్యాటింగ్ తో మ్యాచ్ ని ఎక్కడికో తీసుకెళ్లి ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించింది. సో అదే విధంగా అదే రోజు నెదర్లాండ్స్ లో టాటా స్టీల్ చెస్ మాస్టర్షిప్ గేమ్స్ అయితే జరిగినాయి. సో అందులో ఆర్ ప్రజ్ఞానంద గుకేష్ ను ఓడించి టైటిల్ ను గెలుచుకున్నారు. అయితే యాక్చువల్ గా చెప్పాలంటే ఇద్దరు చెస్ లో గ్రాండ్ మాస్టర్లే. లాస్ట్ మంత్ లో గుకేష్ కూడా చెస్ ఛాంపియన్షిప్ లో టైటిల్ ని గెలుచుకున్నాడు. అయితే ఇద్దరు సమ ఉజ్జులకి పోటీ పెట్టడంతో ఇందులో ఒకరు నెగ్గారనమాట. సో దీంతో గుకేష్ ఎమోషనల్ అవుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 4. రీసెంట్ గా ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ తన సొంత యాప్ ను తీసుకొచ్చింది. అదే స్పారైల్. యాక్చువల్ గా ట్రైన్ రన్నింగ్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే మనం వేర్ ఇస్ మై ట్రైన్ అనే యాప్ యూజ్ చేసేవాళ్ళం. అదే విధంగా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా ఐఆర్సిటిసి యాప్ గానీ లేదా కన్ఫర్మ్ టికెట్ అనే యాప్ గానీ యూజ్ చేసేవాళ్ళం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ గవర్నమెంట్ ఈ స్పారైల్ యాప్ ను తీసుకొచ్చింది. సో దీంట్లో అన్ని ఉంటాయి. మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, ట్రైన్ రన్నింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు, జనరల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, అదే విధంగా ఫుడ్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అయితే అన్ని మారుస్తున్నారు కానీ అటు జనరల్ కంపార్ట్మెంట్లు ఆ ప్రాబ్లమ్స్ అలాగే ఉంది, అలాగే ఈ ట్రైన్ లో ఈ ఫుడ్ ప్రాబ్లం కూడా అలాగే ఉంది. ఫుడ్ క్వాలిటీ అనేది రావట్లేదు అనమాట. ఇది కావాలనే చేస్తున్నారా లేకపోతే ఏంటి అనేది తెలియరాలేదు. మోస్ట్లీ ఇండియన్ గవర్నమెంట్ ఈ విషయం పెద్దగా పట్టించుకోవట్లేదు, ఈ ఫుడ్ ప్రాబ్లం అనేది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది కూడా మారిస్తే బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ యాప్ కొంత సెలెక్టెడ్ పీపుల్ కు మాత్రమే పనిచేస్తుంది. సో త్వరలో అందరికి అవైలబిలిటీలోకి తీసుకొస్తామని ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ తెలియజేసింది. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 5. రీసెంట్ గా సుప్రీంకోర్టు ఓ కేసు విచారణలో భాగంగా సెక్షన్ 3(1)(s నిరూపణ జరగాలంటే SC/ST
వ్యక్తులను కులం పేరుతో 4 గోడల మధ్య కాకుండా బహిరంగంగా దూషించినట్లు నిరూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఈ విధంగా ఎందుకు తీర్పు ఇచ్చిందంటే, చాలా నెలల క్రితం చెన్నైకి చెందిన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కొంతమంది పొలిటీషియన్స్ తన ఆఫీస్కి వచ్చి తనని కులం పేరుతో దూషించి అవమానించారని మెడ్రాస్ హైకోర్టులో కేసు వేశారు. అయితే విచారించిన కోర్టు కొట్టేసింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశాడు. సో అక్కడ సుప్రీంకోర్టు ఈ కేసుని విచారించి ఈ విధంగా తీర్పు ఇచ్చింది. అవమానం అనేది 4 గోడల మధ్య జరిగింది కానీ అందరి ముందర జరగలేదు. పైగా బాధితుడు కూడా అదే ఒప్పుకున్నాడు. అయితే దీన్ని విచారించిన కోర్టు ఈ కేసుని కొట్టేస్తున్నామని తీర్పిస్తూ, ఇకపై సెక్షన్ 3(1)(s) నిరూపిత కావాలంటే ఎస్సీ ఎస్టీ వ్యక్తులను 4 గోడల మధ్య కాకుండా బహిరంగంగా దూషించినట్లు నిరూపించాల్సి ఉంటుందని తేల్చి చెప్పిందనమాట. అప్పుడే శిక్షను ఖరారు చేస్తామని తెలియజేసింది. దీని మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 6. రీసెంట్ గా ఒక ఆవిడ తన లవర్ తో లేచిపోవటానికి ఆమె భర్త కిడ్నీను 10 లక్షలకు అమ్మేసి వాడితో పారిపోయింది. కోల్కతాలో నివసించే ఈవిడ, అంటే పేర్లు ఎక్కడ ప్రస్తావించలేదు కానీ న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. కోల్కతాలో నివసించే ఈవిడకు ఆన్లైన్ లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందనమాట. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఆల్రెడీ ఈమెకు పెళ్ళయింది, పైగా ఒక పాప కూడా ఉందనమాట. అయినా సరే వాడితో లేచిపోవటానికి ప్లాన్ చేసింది. సరే ప్లాన్ ఏదో చేసింది, పోతే పోయింది కదా అని అనుకుంటే, పోతూ ఏం చేసిందంటే, ఇంకా ఖర్చులు ఉంటాయి కదా, దానికోసం వాళ్ళ భర్తను ఈ విధంగా నమ్మించింది. మనం ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో స్ట్రగుల్ అవుతున్నాం, ఈ ప్రాబ్లమ్స్ పోవాలన్నా, మన పాప భవిష్యత్తు బాగుండాలన్నా నీ కిడ్నీ అమ్మితే 10 లక్షలు వస్తుంది. సో ఆ 10 లక్షలతో మన పాప భవిష్యత్తును సెట్ చేయొచ్చు అనేసి చెప్పి వాడిని బాగా నమ్మించింది. సో దీంతో ఆయన ఈవిడని బాగా గుడ్డిగా నమ్మేసి ఆ కిడ్నీ అమ్మేసి ఆ 10 లక్షలు ఈ చేతిలో పెట్టాడు. అయితే మరుసటి రోజు ఈవిడ ఈ డబ్బుని నేను బ్యాంక్ లో డిపాజిట్ చేసి వస్తాను అని చెప్పి బయట వచ్చేసింది. బయట రాగానే ఆ 10 లక్షలతో వాడితో లేచిపోయారు. సో ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఈయన వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ విషయాలన్నీ బయటపడ్డాయి అనమాట. ప్రస్తుతం వాళ్ళిద్దరు ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నారు. మరి చూడాలి ఏ శిక్ష విధిస్తారనేది. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 7. ఈ మధ్యన కొంతమంది ప్లాస్టిక్ సర్జరీలు చేసుకోవటం చాలా ట్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా ఇది సినిమా ఇండస్ట్రీలో యాక్టర్స్ లో గానీ, లేకపోతే బడాబాబులు ఉంటారు కదా, డబ్బు ఉండే వాళ్ళు, వీళ్ళల్లో ఎక్కువ ఉంటుంది ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవటం. ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, కాస్మెటిక్ సర్జరీ అంటారు. సో అది ఉందని అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గా కళ్ళు రంగు మార్చుకోవటానికి కూడా ఒక సర్జరీ వచ్చేసింది. అదే కెరాటో పిగ్మెంటేషన్. సో దీని ద్వారా ఈ కన్ను గుడ్డు ఉంది కదా బ్లాక్ గా, దాన్ని ఆ కలర్ ని మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా కళ్ళు రంగు అనేది మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ డాక్టర్లు ఏం చేస్తారంటే, ఈ కెరాటో పిగ్మెంటేషన్ అనేది ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ని ఇక్కడ కన్నుల్లో వేస్తారు. సో అప్పుడు కొన్ని గంటల్లోనే ఆ కళ్ళు రంగు అనేది మారిపోతుంది ఈ విధంగా. అయితే ఈ సర్జరీ మన ఇండియాలో లేదు కానీ టర్కీలో ఎక్కువగా ఫేమస్ అవుతుంది. అక్కడ ఎక్కువగా USA, UK, ఆస్ట్రేలియాకి సంబంధించిన వ్యక్తులు వచ్చి మరి చేపించుకొని, ఆడామగ తేడా లేకుండా అందరూ వచ్చి ఇక్కడ చేపించుకొని వెళ్తున్నారని డాక్టర్లు తెలియజేశారు. అయితే దీనికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? దాదాపు 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇంకా ట్రావెల్ ఛార్జెస్, అక్కడ ట్రీట్మెంట్, మెడిసిన్ ఇంకా చేసుకుంటే ఇంకా 10 లక్షలు ఎక్కువగానే ఉంటుంది. దీనికి కనుకు సంబంధించింది కదా, ఇంకా ఎక్కువగానే ఉంటుంది. సో అది ఈ కెరాటో పిగ్మెంటేషన్. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 8. ఈ మధ్యన ఈ రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నా అనమాట. గతంలో రాజ్ తరుణ్ నన్ను మోసం చేశారని ఆయన మీద కంప్లైంట్ చేసింది. అయితే రీసెంట్ గా ఈ లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తి మీద కంప్లైంట్ చేసింది. అదేంటంటే, ఆ మస్తాన్ సాయి అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు అడుగుతున్నాడు. అతని దగ్గర 200 వీడియోలకు సంబంధించి హార్డ్ డిస్క్ ఉంది, దాన్ని స్వాధీనం చేసుకోండి, అదే విధంగా అతన్ని అరెస్ట్ చేయాలని లావణ్య పోలీసులకి కంప్లైంట్ చేసింది. ఈ విషయాన్ని కొంచెం సీరియస్ గా తీసుకున్న పోలీసులు మస్తాన్ సాయి ఇంటికి వెళ్లి రైడ్ చేశారనమాట. అక్కడ ఆ వీడియోలన్నీ దొరికేసే ఒక హార్డ్ డిస్క్ దొరికింది. చాలా వీడియోలు అందులో ఉన్నాయి, 200 పైన వీడియోస్ అందులో ఉన్నాయని పోలీసులు తెలియజేశారు. అయితే మస్తాన్ సాయి ఏమంటున్నాడంటే, లావణ్య నా మీద కక్ష కట్టి నన్ను ఇరికించింది ఇందులో అనేసి ఆయన చెప్తున్నాడు. అయితే దీంతో లావణ్య కంప్లైంట్ ఇచ్చిందని తెలియడంతో మస్తాన్ సాయి వల్ల బాధింపబడిన అమ్మాయిలు చాలా మంది వచ్చి అదే పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ చేశారు మస్తాన్ సాయి మీద. సో దీంతో ఇంకా ఈ కేసు చాలా స్ట్రాంగ్ అయింది. ప్రస్తుతానికైతే ఈ మస్తాన్ సాయిని విచారిస్తున్నారు పోలీసులు. ఏ శిక్ష విధిస్తారు అనేది చూడాలన్నమాట. సో ఇలా ఈమె రోజుకొక ట్విస్ట్ అయితే ఇస్తుంది. సో అది వీడియో. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసారంటే మీకు నచ్చినట్టే ఉంది. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.